హిమాలయాల ఒడిలో ఉన్న అందమైన దేశం నేపాల్. అక్కడ ఉండే దేవాలయాలు, బౌద్ధ స్తూపాలు, ప్రకృతి అన్నీ కలిపి ఒక కలల దేశంలా ఉంటుంది. ఏళ్ల తరబడి అక్కడ రాజులు పరిపాలించారు. 2008లో గణతంత్రం వచ్చాక ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. కానీ అక్కడ ఒక సమస్య మాత్రం అలాగే ఉంది. అదే అవినీతి, అధికార దుర్వినియోగం. ఇప్పటి వరకు ప్రతి తరం వీధుల్లోకి వచ్చి పోరాడింది. ఇప్పుడు అదే జాబితాలో చేరిన కొత్త తరం జెన్జీ. 2025 సెప్టెంబర్ 4న ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్లాక్ చేసింది. ఇందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా చాలానే ఉన్నాయి. అన్ని ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. ప్రభుత్వం ఏమంటుందంటే ఈ సోషల్ మీడియా యాప్స్ వల్ల ప్రజల మధ్యలో అపోహలు, ద్వేషాలు పెరుగుతున్నాయట. కానీ యువత ఏమంటుందంటే ఈ మాట స్వేచ్ఛపై దాడి అంటుంది. జెన్జీకి సోషల్ మీడియా వినోదం కాదు, వాళ్ళ స్వరం, వాళ్ళ ప్రపంచం. అది బ్లాక్ చేయగానే కోపం మంటగా మారిపోయింది. కానీ కేవలం సోషల్ మీడియా యాప్స్ బ్లాక్ చేయడం వల్ల జెన్జీ ప్రొటెక్ట్ చేస్తున్నారా అంటే కాదు. ఇది ఒక్కసారిగా పుట్టిన కోపం కాదు, సంవత్సరాలుగా మరిగిపోతున్న ఆగ్రహం. ఎందుకంటే అక్కడ ఉండే మంత్రుల అవినీతి, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, సామాన్యులు కష్టాలలో బ్రతుకుతుంటే నేతలు మాత్రం విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. ఇవన్నీ చూసిన అక్కడి ప్రజలు ఇంకా మౌనం వహించకూడదు అని నిరసనలు చేయడం స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 8న నేపాల్ క్యాపిటల్ అయిన కాఠ్మండ్లో రోడ్లపై వేలాది మంది యువత జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు టీయర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్, చివరకు లైవ్ రౌండ్స్ కూడా చేశారు. ఆ ఘర్షణలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. ప్రజలు ప్రభుత్వ భవనాలతో సహా సింగ దర్బార్ అనే పార్లమెంట్ వరకు మంటల్లో కాల్చేశారు. ఒత్తిడికి తట్టుకోలేక ప్రధాని అయిన కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ప్రజలు స్పష్టం చేశారు, ఒక్కరు వెళ్లిపోవడం కాదు, మొత్తం వ్యవస్థ మారాలి అని. ఇలాంటివి కేవలం నేపాల్లోనే కాదు, శ్రీలంకలో 2022లో అప్పుల బరువు భరించలేక ప్రభుత్వం దివాలా తీసింది. ప్రజలే వీధుల్లోకి వచ్చి అధ్యక్షుణ్ణి నిలదీశారు. ఇంకా మాల్దీవ్స్ చూసుకుంటే రుణభారం పెరిగిపోవడంతో పెద్ద సమస్యల్లోనే పడింది. భూటాన్ లో కూడా పాలన లోపాలపై విమర్శలున్నాయి. దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే చిన్న దేశాలలో అవినీతి, ఆర్థిక లోపాలు కుదరని స్థాయికి వెళితే చివరికి ప్రజలే వీధుల్లోకి వస్తారు. నేపాల్ కు భారత్, చైనా అనే రెండు పెద్ద పొరుగు దేశాలే ఉన్నాయి. ఇండియాతో చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు బలంగా ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లుగా చూస్తే చైనా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. దాని ద్వారా రహదారులు, మౌలిక వసతులు, ట్రేడ్ డ్రిల్స్ అన్ని అక్కడికే వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇండియాకి కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అయితే నిపుణులు ఏం చెబుతున్నారంటే ఇది చైనా భారత్ పై పూర్తి నియంత్రణ కాదు, నేపాల్ కి ఆర్థిక ప్రయోజనం ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవాలని చూస్తుంది. అంటే చైనా మధ్య బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అని స్పష్టం చేశారు. నిరసనకారులు చెబుతున్న డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. అందులో మొదటిది అవినీతిని ఆపాలి, రెండవది డిజిటల్ స్వేచ్ఛ ఇవ్వాలి, మూడవది ఉద్యోగాలు కావాలి, నాలుగవది కొత్త న్యాయకత్వం రావాలి. ఇది కేవలం సోషల్ మీడియా కోసం కాదు, ఇది ఒక తరం భవిష్యత్తు కోసం చేసే పోరాటం అని స్పష్టం చేశారు. చిన్న దేశాలు అవినీతి, అప్పుల వల్ల కుప్పకూలిపోతున్నాయి. మొన్న శ్రీలంక, నిన్న మాల్దీవ్స్, ఇప్పుడు నేపాల్. దీని ద్వారా మనమేం నేర్చుకోవాలి అంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం కాదు, మంచి పరిపాలన చేయడం. అప్పుల పాలు అయితే దేశం భవిష్యత్తు చీకట్లో వెళ్తుంది. యువత స్వరం వినకపోతే విప్లవం తప్పదు. ఇప్పుడు సోషల్ మీడియాలో నెపోకిడ్ అనే హ్యాష్ట్యాగ్ నేపాల్లో ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా నేపాల్లో ఉన్న మినిస్టర్స్ వాళ్ళ చిల్డ్రన్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్స్ చెప్తున్నారు. ఇదంతా చూసి పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ తో ఈ హ్యాష్ట్యాగ్ ని వైరల్ ట్రెండ్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది మినిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో ప్రైవేట్ జెట్స్, ఎక్స్పెన్సివ్ కార్స్, లావిష్ పార్టీస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా చూసిన నేపాల్ పబ్లిక్ కి ఈ లావిష్ లైఫ్ స్టైల్ చాలా హర్ట్ అయింది. అందుకే నెపోకిడ్ హ్యాష్ట్యాగ్ ని యూజ్ చేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నేపాల్ పాలిటిక్స్ లో ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అదే నేపాల్ గవర్నమెంట్ టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ గా సుశీలా కర్కి గారిని అపాయింట్ చేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆమె నేపాల్ హిస్టరీలోనే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. అదే కాకుండా ఆమె సుప్రీం కోర్టులో ఫార్మర్ చీఫ్ జస్టిస్ గా కూడా వర్క్ చేశారు. గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ అంటే March 5న జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకొక 5 days లో న్యూ మినిస్టర్స్ ని కూడా అపాయింట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. నేపాల్ పబ్లిక్ ఇప్పుడు చాలా క్లోజ్ గా పొలిటికల్ డెవలప్మెంట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్ నేపాల్ కి ఒక టర్నింగ్ పాయింట్ లాగా కనిపిస్తుంది. సుశీలా కర్కి లీడర్షిప్ తో పొలిటికల్ చేంజెస్ ఎలా ఉంటాయో చూడాలి. మీరేమనుకుంటున్నారు? నేపాల్ పాలిటిక్స్ లో మార్పు వస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.